అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా ఉందంటే, ఇక ఏ సంస్థలో అయినా అక్రమాలు అన్యాయాలు జరగకుండా అన్ని విధాల నేను చూసుకుంటానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇకను ఆర్డీఓ ఆఫీస్లో పట్టపగలే మందు తాగుకుంటూ పనిచేస్తున్నటువంటి కథనం. ఇక హోంమంత్రి లేక దొంగల బీభత్సం. ఇగో ఈ రకంగా రాష్ట్రంలో అడ్డగోలుగా వ్యవహారాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తున్నట్టు ఇక చూద్దాం. నిన్న ఎలాంటి కార్యక్రమాల్లో మన రేవంత్ రెడ్డి మరి పాల్గొన్నాడో, ఎక్కడెక్కడ తిరిగిండో ఒక్కసారి చూద్దాం. ఇక నైపుణ్య అభివృద్ధికి శ్రీకారం. మేము ఓట్లేసి ఎన్నుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడుతావని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడి కంటికి రెప్పలా కాపాడుతావని ఓట్లేసినామే తప్ప ఇక మీకు అర్థం కావాలి రేవంత్ రెడ్డి సారు. ఇకపోతే 2324 కోట్లతో 65 ఐటీఐలకు కూడా కొత్త రూపు అంటూ ఇక లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇక ఉపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇక్కడ శిక్షణ ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే గల్ఫ్ దేశాలకు పోదామనుకుంటారో ఆ గల్ఫ్ దేశాలు బంద్ చేసి ఇక్కడనే ఉండాలి రాష్ట్రంలో, వాళ్ళకు మేము ఇక్కడనే శిక్షణ ఇస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇదైతే బాగానే ఉంటుంది. మరి ఈ రకంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రాన్ని విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి పక్క దేశాలకు ఎందుకు పోతారు? ఉపాధి కోసమే కదా పోయేది. మన చదువులు అవుట్ ఆఫ్ ఇక సిలబస్గా మారిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేసినారట. 4 అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లకు శంకుస్థాపన చేసినాడట. ఇకపోతే నీట్ నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించిన కఠిన చర్యలు ఉండాలి. నీట్ పరీక్ష ఏదైతే ఉందో ఈ పరీక్షలో పేపర్ లీకేజ్ అయిపోయి విద్యార్థుల భవిష్యత్ మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత గోవిందం పాట అన్నట్టుగా ఒడిసింది గుడిసే. అయిపోయిన తర్వాత చెప్తుర్రు నీట్ నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించిన కఠిన చర్యలు ఉండాలి. జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. గ్రేస్ మార్కుల వివాదం పైన విచారణ జూలై 8కి వాయిదా పడిందట. ఈ గ్రేస్ మార్కుల పైన విచారణ జూలై 8 దాకా వాయిదా పడింది. ఇక బహిరంగ మార్కెట్ ధరలపైన దృష్టి, స్థిరాస్తి సంస్థల బ్రోచర్లు ప్రకటనల పరిశీలన, ఇక భూముల విలువ సవరణకు ఇక వేగంగా కార్యాచరణ కూడా చేపట్టాలనేటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం. ఇక చరిత్ర సృష్టించిన ప్రజల తీర్పు. వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ రైతులకు 20,000 కోట్ల కిసాన్ ఇక సమ్మాన్ నిధుల విడుదల. 20,000 కోట్ల సమ్మాన్ కిసాన్ నిధుల విడుదల చేసినటువంటి మోదీ. ఇక గంగామాత తనను దత్తత తీసుకుందని కూడా వ్యాఖ్య చేస్తుండట. ఏది మోదీని తీసుకున్నట్టున్నది, గంగామాత దత్తత తీసుకున్నదని కూడా వ్యాఖ్యానిస్తున్నాడు. ఏవైతే రాష్ట్రంలో ఏరోసెస్ విభాగాల సంస్థ పెట్టుబడులు ఇక సీఎంతో లాక్హీడ్ మార్టిన్ ఇక కంపెనీ ప్రతినిధులు కలిసి భేటీ అయినటువంటి అంశం. ఇకపోతే టీచర్ల పదోన్నతుల ప్రక్రియను కూడా ఉపసంహరించుకోవాలి. హైకోర్టు స్పష్టీకరణ. ఇక సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కథనం. మొత్తానికి టీచర్ల పదోన్నతుల ప్రక్రియను కూడా ఉపసంహరించుకోవాలంటూ హైకోర్టు స్పష్టం చేసినటువంటి అంశం. ఇకపోతే ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం ఇక సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్నటువంటి సింగిల్ జడ్జి ఉత్తర్వులను కూడా డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసి ఇక ఎలా చేపడతారని కూడా కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవినేనును ఇక నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇక టెట్కు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి ఇక ప్రక్రియను ఎలా చేపడతారని చెప్తున్నటువంటి అంశం. ఇక శ్రావణపల్లి
దక్కేనా, శ్రావణపల్లి దక్కేనా అంటూ హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గనుల వేలం 21న లేదా ఆ తర్వాత ప్రారంభం పాల్గొనేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు. మొత్తానికి శ్రావణపల్లి దక్కేనా, హైదరాబాద్లో తొలిసారి బొగ్గు గనుల వేలం. బొగ్గు గనులు వేలం వేయాలని కేంద్రం ప్రకటించింది. ఇక బొగ్గు గనుల వేలాన్ని వేస్తురట. శ్రావణపల్లి చివరికి దక్కేనా దక్కకపోయేనా. ఇక నార్త్ ఇండియా ఉక్కిరి బిక్కిరి అయిపోయిందట. ఎండ హీట్స్ వేవ్కు అల్లాడుతున్నటువంటి జనం. ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడిగాలు. ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి జనాలు. ఇకపోతే ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం అబద్ధం, కేవలం ఇక ప్రపోజల్కే ఒప్పుకుంది విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు చెప్తున్నటువంటి అంశమట. ఇక కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి 1000 కోట్ల నష్టం. ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా ఇక సప్లై చేయడానికి సప్లై చేయలేదని వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో ఇక ట్రాన్స్కో, జెన్కోకు 81,000 కోట్ల అప్పులు. ఇక టీజేఎస్ చీఫ్ కోదండరాం ఇక పవర్ కమిషన్ ముందు ఇరువురి వాదనలట. మొత్తానికి ఇక జస్టిస్ నరసింహారెడ్డి రియాక్షన్ పైన ఉత్కంఠ. దేశ అభివృద్ధిలో వ్యవసాయమే కీలకమని చెప్తున్నటువంటి మోదీ. దేశ అభివృద్ధిలో టోటల్గా వ్యవసాయమే కీలకం. రైతులు, మహిళలు, యువత, పేదలకే ప్రాధాన్యమని చెప్తున్నటువంటి మోదీ. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత మొత్తానికి నిధులు రిలీజ్. 9.26 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల లబ్ధి కూడా చేకూరబోతుంది. వారణాసిలో పీఎం కిసాన్ ఇక సమ్మాన్ సమ్మేళనంలో ప్రధాని స్పీచ్, గంగా హారతి పాల్గొని మొత్తానికి ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి అంశం. ఇకపోతే ఇది అందాల బొమ్మ తీసుకొచ్చినటువంటి వార్తలు. ఇక సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్స్ ఉండాలి. 2,000 కోట్లతో 65 ఐటీఐలను తీర్చిదిద్దుతామంటూ ఇక సీఎం మొత్తానికి చెప్తున్నటువంటి అంశం. భూమి పూజ కూడా చేస్తున్నారట. ఇకపోతే షుగర్ మందుల రేట్లు పెంపు. షుగర్, గుండె జబ్బుల, హైపర్ టెన్షన్, ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు వినియోగించేటువంటి మందులతో పాటు ఇక మల్టీ విటమిన్ మెడిసిన్స్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. 54 డ్రగ్ ఫార్ములేషన్స్, ఇక 8 స్పెషల్ ప్రాడక్టుల రిటైల్ ధరలను కూడా సవరించింది. ఇక రీల్స్ కోసం రివర్స్ చేస్తుంటే ఘటన జరిగిందట. లోయలో పడ్డ కారు రీల్స్ కోసం ఇక కొండపై కారు రివర్స్ చేస్తూ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు లోయలో పడి 23 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. బ్రేక్కు బదులు యాక్సిలేటర్ తొక్కగానే కారు వెనక్కి లోయలో పడిపోయిందట. మహారాష్ట్రలోని సులిభంజన్ హిల్స్పై ఈ ఘటన జరిగినటువంటి కథనం. ఇకపోతే గొడవలకు బలైనటువంటి 4 ప్రాణాలు గొడవలకు బలైపోయినాయంట. గొడవలకు 4 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇక పగ ప్రతీకారాలకు మరో 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి పలు జిల్లాలో ఈ ఘటనలు జరిగినటువంటి అంశమట. ఇక నకిలీ బంగారంతో మస్కా, తక్కువ ధరకి గోల్డ్ అమ్ముతామంటూ మోసం. ఇక హైదరాబాద్ వ్యాపారి నుంచి 1.16 కోట్లు కొట్టేసినటువంటి ముఠా. ఇకపోతే 4గురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. 5 కిలోల నకిలీ గోల్డ్, ఇక 6.86 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం. 51 లక్షల క్యాష్, 3 కార్లు కూడా సీజ్ చేసినారట. మొత్తానికి ఇట్లా ఉన్నది నకిలీ బంగారం దందా. ఇకపోతే టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు మొత్తానికి బ్రేక్ వేసినటువంటి అంశం. ఇక పాత అప్పు తీర్చేందుకు కొత్త అప్పు చేస్తున్నారట. సర్కారు చూడురిగో ఈ రకంగా ముందుకు పోతుంది. పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు. ఇక 119 రోజుల్లో 25,118 కోట్లు రుణం తీసుకున్నటువంటి సర్కారు. గత సర్కారు చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది. ఇక రూపాయలు 38,040 కోట్లు. ఈ రకంగా పాత అప్పును తీర్చడానికి కొత్త అప్పు తీసుకొస్తున్నటువంటి కథ. జూలై నుంచి మస్తు వానలట. రాష్ట్రంలో యాక్టివ్గానే ఋతుపవనాలు. వాతావరణ శాఖ అధికారులు వెల్లడి. మొత్తానికి జూలై నుంచి మంచిగానే వర్షాలు పడతాయట. యాక్టివ్గా ఉన్నాయంట ఋతుపవనాలు కూడా. ఇక చదరపు అడుగుకు 30,000 ఖర్చు. రుషికొండ పైన నిర్మాణాలకు అతి భారీ వ్యయం. ఇక స్టార్ హోటల్ పేరుతో నిర్మాణం ప్రారంభం. ఇక పర్యాటకులకు ఒక్క రూమ్ లేకుండానే భవనాలు. ఇక స్టార్ హోటళ్లలో కోటితో హంగుల గది. ఇక 450 కోట్లకు
రావాల్సిన రూమ్లు 450 కానీ ఇక ఋషికొండలో కట్టినవి 12 బెడ్రూమ్లే. ఋషికొండ వ్యవహారం ఇగో ఇట్లా ఉన్నది. ఇకపోతే తప్పు జరిగితే ఒప్పుకోండి, నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు అవసరం. 0.001% నిర్లక్ష్యం ఉన్నా కానీ ఒప్పుకోండి, కఠిన చర్యలు అవసరం. మోసగాడు వైద్యుడైతే సమాజానికి హానికరం. ఇక నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రం పైన సుప్రీం వ్యాఖ్య. ఇది కథ. మోసగాడు వైద్యుడైతే దేశానికే ప్రాబ్లం. ఇకపోతే రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ. ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం. వైద్య ఆరోగ్య శాఖలో ఇక సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు. ప్రైవేటు ఆసుపత్రులు, మందులు, నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపైన టాస్క్ ఫోర్సులు. 15 రోజుల్లో తనిఖీలు మొదలు. ఇక త్వరలో బదిలీలు. 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు. ఇక ఆచార్యులు, ఇక అధ్యాపకులు మూల వేతనం పెంపు. సిబ్బందికి టంచనుగా వేతనం. ఇక ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ కూడా వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ తెలుపుతున్నటువంటి అంశం. ఇకపోతే రోజుకు 191 కోట్లు అప్పుల అసలు వడ్డీల కింద సర్కారు చెల్లిస్తున్నటువంటి సొమ్ము. ఇది ఇంతకుముందే చూసినాం. ఇకపోతే ఐటీ ఇట్లా ఉన్నది. ఐటీఐ. ఇకపోతే నకిలీ బంగారంతో మాయ చేసినారు. వానమ్మ రావమ్మ అంటూ వర్షాల కోసం రైతన్నల ఎదురు చూపులు. ఇకపోతే ఏపీ ఏజీగా ఇక దమ్ములపాటి గవర్నర్కు ప్రతిపాదనలు పంపినటువంటి సిఎస్ అయినటువంటి ఆయన ఆమోదించగానే ఉత్తర్వులు జారీ. 2014-16 మధ్య ఏఏజీగా ఇక దమ్మాలపాటి అనంతరం అడ్వకేట్ జనరల్గా నియామకం. ఇక దమ్మాలపాటి శ్రీనివాస్. ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు మార్పు. ఇక చంద్రన్న చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు. చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు అంట. ఇకపోతే జగనన్న విద్యా దీవెన, ఇక పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం, ఇక ఎన్టీఆర్ విద్యోన్నతిగా ఇక ప్రక్షాళన మొదలుపెట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం. ఇకపోతే పాన్ రేషన్, ఇక భారీ స్కామ్ల పాన్ కార్డుల దుర్వినియోగం, ఇక మరణించిన వారి పేరిట లావాదేవీలు జరుగుతూ ఉన్నాయట. పాన్ రేషన్లో భారీ స్కామ్లు జరుగుతున్నాయి. పాన్ కార్డుతోనే మొత్తానికి పరేషాన్ జరుగుతున్నటువంటి కథ. భారీ స్కామ్లు కూడా చేస్తున్నారట. కార్డుల దుర్వినియోగం, మరణించిన వారి పేరిట లావాదేవీలు, వృద్ధులు, రైతులు కార్డు ఇక వాడని వారే ఇక టార్గెట్. ఐటీ నోటీసులతో బాధితుల లబోదిబో. ఇక దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారట.